సామెతలు 23:16. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట వినిన అంతరింద్రములు ఆనందించును. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడు మన పెదవులు యథార్థముగా పలుకుట ప్రభు విని ఆయన అంతరింద్రములు ఆనందిస్తాయి. దేవుడు హృదయం నందు సంతోషిస్తాడు. మరియా ఆ యొక్క విలువైన అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ప్రభు పాదాల దగ్గర పగలగొట్టి కొమ్మరించిందో, అలాగ ప్రభు పాదాల దగ్గర హృదయాన్ని పగలగొట్టి ఆయన ఎదుట మన హృదయమును కొమ్మరించి యథార్థముగా మనము ప్రార్థన చేస్తే ఆయన అంతరింద్రియములు ఆనందిస్తాయి. ప్రభువు మన ప్రార్థన విని ఆనందించులాగనున్నాయా? మనం ఏం ప్రార్థన చేస్తున్నాము, ఏ విషయమై ప్రార్థన చేస్తున్నాము అని తర్వాత విషయం. మనం చేస్తున్న విధానం చూసి ఆయన ఆనందిస్తాడు. అట్టి ప్రార్థన కలిగినటువంటి వారి జీవితంలో ఆయన చెబుతున్నారు, పాపులను చూచుని హృదయం నందు మత్సరపడకము, నిశ్చయము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. మనము అడుగుతూ ఉంటాం, కానీ యథార్థత లేని వారు, మోసం చేసేవారు వారి జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, వారికి మేలులు కలుగుతూ ఉన్నప్పుడు, యథార్థముగా దేవుని దగ్గర మొరపెట్టుచున్నటువంటి వారి జీవితంలో కార్యములు ఆలస్యం అవుతున్నప్పుడు హృదయంలో మత్సరపడొద్దంట. అలా పడకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుని యందు భయభక్తులు నిలుపుకొని యథార్థతను, నిరీక్షణను వదలొద్దు, విశ్వాసమును వదలొద్దు. నిశ్చయముగా ముందుగతి నీకు రానే వచ్చును, నీ ఆశ భంగము అనేరదు. నిశ్చయముగా మరలా లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. మన ఆశ, మన ప్రార్థన నెరవేరుస్తాడు. కాబట్టి ఓపిక పట్టి, నిరీక్షణ కలిగి, భక్తిహీనులను చూసి మత్సరపడక, యథార్థతను విడువక ఆయన సన్నిధిలో నిలిచి ఉండినట్లయితే మన ఆశ భంగము కానేరదు. ముందుగతి నిశ్చయముగా వచ్చును. ఆయన లేవనెత్తును, బలపరుచును, అభిషేకించును, ఆశీర్వదించును. యథార్థమైన పదవుల్లోంచి వచ్చిన ప్రార్థన ఆయన అంతరంగము ఆనందిస్తుంది. ఆయన కేవలం ఆనందించువాడే కాదు, మన కొరకే కదలాడువాడు, సమస్తమును కదిలించువాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, అయ్యా నీ పాదముల దగ్గర యథార్థ హృదయములను ప్రోక్షించుకొను స్థితి దయచేయండి. మీ సన్నిధానములో ఉండకుండా ఆపివేయు ప్రతి విధమైన ఆటంకములను తొలగించండి. ఈ దినమందు అయ్యా మా కుటుంబాలను, మా బిడ్డలను, ప్రభా సమస్తమును నీ కాపుదలకు అప్పగించుకొనుచున్నాం. నీ ప్రేమ మాలో కుమ్మరించుమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమెన్.